ఈ రోజు హితం వాళ్ళు తర్వాత 3 యూనివర్సిటీస్ USA నుంచి ఒక ట్విన్నింగ్ ప్రోగ్రామ్ అంటే 3 years ఇక్కడ చదివి తర్వాత 4th 5th year అక్కడ చదివితే వాళ్ళ డిగ్రీస్ కూడా రావడం కొరకు ఇది ఒక కొత్త ప్రయోగం చేశారు. ఇది పార్ట్ ఆఫ్ NEP అంటారు, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో కూడా ఈ యొక్క మల్టిపుల్ ఎంట్రీ మల్టిపుల్ ఎగ్జిట్ అనేటివి తర్వాత ఈ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ క్రెడిట్స్ లేకుంటే ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ కోర్సెస్ ఇలాంటివి చాలా ఉన్నాయి. అయితే హితం వాళ్ళు ఐ థింక్ దే కేమ్ ఫస్ట్ ఫార్వర్డ్, వాళ్ళు ముందుకు వచ్చారు ఇట్లాంటివి. సో ఇది ఈరోజు మంచి శుభ పరిణామం. ఎందుకంటే ఇట్లాంటివి ఈ యొక్క గ్లోబలైజ్డ్ వరల్డ్లో ప్రపంచంలో ఇట్లాంటి ఒక పార్ట్నర్షిప్స్ అనేది చాలా అవసరం. కాబట్టి ఈరోజు హితం వాళ్ళు స్టార్ట్ చేసింది ఏంటంటే పార్ట్ ఆఫ్ NEP 2020 ప్రకారంగా 3+1+1 అనేటువంటి కాన్సెప్ట్తో వాళ్ళు ముందుకు పోతున్నారు. ఇందులో ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, ఏరోస్పేస్ ఎడ్యుకేషను, JNTUతో JNTU వాళ్ళ సహకారంతో ఇవి చేస్తున్నారు. ప్రపంచం ఇప్పుడు మారుతుంది, గ్లోబలైజేషన్. ఇప్పుడు ఏంటంటే మనకు గ్లోబల్ ఎక్స్పోజర్ అనేది ఇంతకుముందు నేను డిస్కషన్లో చెప్పాను కదా, గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, డిజిటైజేషన్ ఇలాంటివి ఏంటంటే ప్రపంచీకరణ అవుతున్న తరుణంలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. పార్ట్ ఆఫ్ దట్ ఇట్లాంటివి ఇంకా భవిష్యత్తులో ఇలాంటివి చాలా రాబోతున్నాయి. అయితే హితం వాళ్ళు ఈ విషయంలో కొంత ముందుకున్నారు, అందుకే వాళ్ళని కంగ్రాట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ వాళ్ళు 3 అమెరికన్ యూనివర్సిటీస్తో ఒక ట్విన్నింగ్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేశారు. ఇది ఫస్ట్ టైం మన కంట్రీలో అనౌన్స్ చేయటం. ఈ ప్రోగ్రామ్ ద్వారా 3 ఏళ్ళేమో మన పిల్లలు ఇక్కడ హైదరాబాద్లో చదువుకుంటారు, ఆ తర్వాత 2 సంవత్సరాలు అమెరికాకి వెళ్ళి చదువుకుంటారు. వాళ్ళకు JNTU వాళ్ళు ఏమో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇస్తారు, మాస్టర్స్ డిగ్రీ ఏమో కన్సర్న్ యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారు అనమాట. ఇది చాలా మంచి ప్రోగ్రాము, చాలా యూనిక్ ప్రోగ్రాము. ఎందుకంటే మన పిల్లలకి గ్లోబల్ ఎక్స్పోజర్ వస్తుంది. అక్కడ ఆ సొసైటీ, ఆ కల్చరు, దానివల్ల చాలా వరకు ఎంపతి ఏంటి, డైవర్సిటీ ఏంటి, ఇంక్లూజివ్నెస్ ఏంటి, ఇవన్నీ కూడా నేర్చుకోగలుగుతారు. ఈ కాంబినేషన్ వల్ల మన యూనివర్సిటీస్ను, ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి అమెరికాలోను బ్రిటన్లో ఉండే యూనివర్సిటీతో పార్ట్నర్షిప్ చేయడం వల్ల క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. మన కరికులంని కూడా బాగా మార్చుకోవచ్చు మనం. అందుకోసం ఇటువంటి ప్రోగ్రామ్స్ని NEP 2020 బాగా ఎంకరేజ్ చేసింది. ఈరోజు హితం కాలేజ్ వాళ్ళు అనౌన్స్ చేశారు, వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.